ఆమె దుర్గమ్మ పాటలతో ఫేమస్ అయ్యారు. 2025లో ఆ సింగర్ పాడిన భక్తి గీతాన్ని ప్రధాని మోదీ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. దీనిపై సింగర్ శ్రీలలిత ఆనందం వ్యక్తం చేశారు. ఏటా విజయవాడ కనకదుర్గమ్మ గీతం రూపొందిస్తున్నానని తెలిపారు. చైత్ర నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ఆ పాటను ఇప్పుడు షేర్ చేశారంటున్న సింగర్ శ్రీలలితతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను కొలిస్తే కొంగు బంగారంగా మారుతుందనేది ఒక నానుడి. భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి అమ్మవారి యొక్క పాట ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసి షేర్ చేసి ఆ పాట విని ఆయన పార్లమెంటుకు వెళ్ళిన పరిస్థితి. ఆ పాట పాడిన సింగర్ ఎవరో కాదు, మనకి అందరికీ కూడా సుపరిచితురాలు. చిన్నప్పటి నుంచి కూడా తన పాటలను వింటున్నాం. వేల పాటలను పాడినటువంటి శ్రీలలిత విజయవాడ వాస్తవ్యురాలుగా ప్రస్తుతం ఉన్నారు. ఆమె దుర్గాదేవికి సంబంధించినటువంటి ఒక ఆల్బంలో చేసినటువంటి పాటను దేశ ప్రధాని మోడీ మెచ్చుకోవడం అనేది ఒక గర్వకారణంగా విజయవాడకి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం శ్రీలలిత ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే అమ్మవారు అంటే తన పాటతోటి అమ్మవారిని ఎంతగానో మైమర్చిపోయేలాగా చేయడం వల్లే ఇంతటి ఖ్యాతి తనకు లభించింది అనేది ప్రస్తుతం అమ్మవారి భక్తులు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా తన పాటలను వింటూ ఉన్న వారంతా కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలలిత ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తోంది మోడీ గారి ప్రశంస? చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే నేను నిద్ర లేవడమే ఆయన ట్వీట్తో లేచానమాట, ఆ న్యూస్తో. సో మా హస్బెండ్ వచ్చి చెప్పారు. ఫస్ట్ అయితే నమ్మలేదు, బట్ దాని తర్వాత చాలామంది మెసేజెస్, కాల్స్ చేసి అభినందించారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఏంటి అంటే మీరు అమ్మవారి ఆల్బమ్ చేయడానికి ఒక రీజన్ ఏంటి? అలాగే విజయవాడ వచ్చిన తర్వాత అమ్మవారిని కొలవడం అనేది ఒక దీనిగా ఆనవాయితీగా తీసుకున్నారా ఏంటి అసలు? అంటే మొదటి నుంచి మా అమ్మగారు అమ్మవారి ఉపాసకురాలు. అలాగ చిన్నప్పటి నుంచి దసరాల్లో నేను పాటలు పాడడం, దాని తర్వాత మెయిన్గా నేను 2019లో స్టార్ట్ చేశానండి. గత 7 yearsగా నేను ఈ దసరా సిరీస్ చేస్తున్నాను. అంటే ప్రతి దసరాకి ఒక 10 పాటలు అమ్మవారి మీద పాడుతూ ఆల్బమ్ చేస్తూ ఉన్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో అందులో భాగంగానే ఈ 2025 దసరాల్లో దుర్గమ్మ పాట ఆయన షేర్ చేయడం జరిగిందండి. ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చాలా రకాల పాటలు పాడారు, అమ్మవారి పాటలు కావచ్చు, దేవుడి పాటలు కావచ్చు, సినిమా పాటలు పాడారు, ఎంతో పెద్ద పెద్ద సింగర్స్తో పోటీ పడి పాటలు పాడిన రోజులు ఉన్నాయి. అటువంటిది దానికి ఈరోజు మోడీ గారి నుంచి వచ్చినటువంటి ప్రశంస ఏమనిపిస్తోంది? అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఆయన అభినందించడం అనేది నాకు చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ దాన్ని నేను ఒక రెస్పాన్సిబిలిటీగా కన్సిడర్ చేస్తున్నాను అనమాట. అంటే ఇంకా ఇటువంటివి చేయాలి, ఇంకా ప్రజల్లోకి నా పాటలు చేరాలి అన్న రెస్పాన్సిబిలిటీ నాకు ఇంకా పెరిగింది. అండ్ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీ అండి. అంటే అటు అమ్మ నాన్న, ఇటు అత్తయ్య గారు, మావయ్య గారు, మా హస్బెండ్ అని అందరూ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా రిలేటివ్స్ కూడా కాల్స్ చేసి వాళ్ళ మెసేజెస్ ద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. యా, అంటే మీరు పాటలు పాడటం అనేది చిన్నప్పటి నుంచి మీకు బాగా అలవాటైన ఇది అంటే కొంతమందికి కొన్ని ఇవి ఉంటాయి, వాటిలో లక్షణాల్లో మీకు బేసిక్గా ఉన్నటువంటి లక్షణం పాటలు పాడడం. ఎలా అంటే ఈ పాటలు పాడాలి అని మీకు ఎందుకు అనిపించింది? అండ్ రీసెంట్గా కూడా మ్యారేజ్ అయ్యి విజయవాడ కోడలుగా వచ్చినట్టున్నారు, రాగానే అమ్మవారి ఆశీర్వాదం అనుకోవచ్చా? అంటే చిన్నప్పుడు మా అమ్మగారు అనుకున్నారు నన్ను సింగర్ని చేద్దామని చెప్పి. సో అలానే ఆవిడ చిన్నప్పటి నుంచి నాకు ట్రైనింగ్ ఇవ్వడం. మా అమ్మ నాన్న ఇద్దరు పాడతారు, సో వాళ్ళ దగ్గర నేను చిన్నప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాను. అంటే నేను పుట్టింది విజయవాడ, కాకపోతే మా నాన్నగారు బ్యాంక్లో వర్క్ చేయడం వల్ల నేను ట్రాన్స్ఫర్స్ అయ్యి వేరే వేరే సిటీస్లో ఉండి మళ్ళీ ఇక్కడ విజయవాడలోనే ఉండడం ఇంకా ఇంకా వెరీ హ్యాపీ. అండ్ మా హస్బెండ్ కూడా అంతా ఎంకరేజ్ చేస్తూ, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ప్రోగ్రామ్స్లో. అండ్ ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి హీఈస్ ఆల్సో వెరీ సపోర్టివ్. అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు పాడిన పాటల్లో ఈరోజు అంటే మోడీ గారు ఏదైతే పాటని ట్వీట్ చేశారో ఆ పాట ఒక్కసారి మా న్యూస్ ప్రేక్షకుల కోసం. షూర్. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి, సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి, దినత పూజిత వేదగాత్రి వీరభద్రుని మాతరు, కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ దయామయీ. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం, ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం, ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం, ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. ఎన్నో వేల పాటలు ఉన్నాయి హిందీలో, తెలుగులో, వేరే వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్లో. కానీ ఈ ఒక్క పాటనే ఆయన సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఎలా అనిపిస్తోంది? అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అందులోనూ ఇది అచ్చంగా విజయవాడ అమ్మవారి మీద రాసినటువంటి ఒక భజన్ టైప్లో ఉండే పాట అనమాట. సో ఇది మా మావయ్య వాళ్ళ దగ్గర నేను చిన్నప్పుడు చూసి నేర్చుకున్నాను. అంటే ఇందులో ఉన్న ఆర్కెస్ట్రేషన్ కూడా, అంటే డ్రమ్స్, కీబోర్డ్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్రోగ్రామింగ్, తర్వాత లైవ్ డ్రమ్స్ వాయించాము. దాని తర్వాత సెట్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. అంటే అమ్మవారి అలంకరణ విజయవాడ అమ్మవారు ఎలా ఉంటుందో అటువంటి విగ్రహమే శర్మ గారని ఆయన చేశారు. సో అది కూడా మేబీ ఒక ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు వీడియోకి. సో బట్ ఆ పాట ఆయన ఎంచుకొని వినడం అనేది చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఇప్పుడు మీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన పాటలు ఒక ఎత్తు, అంటే మీరు బీ సాటిస్ఫాక్షన్ కోసం, లేకపోతే ప్రజలకు దగ్గర అవ్వాలి, లేకపోతే అమ్మను కొలుస్తూ చేసినప్పుడు అమ్మకి దగ్గర అవ్వాలని చేస్తుంటారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద బాధ్యత మీ మీద. నెక్స్ట్ ఏ సాంగ్ చేసినా అంత లెవెల్లో వెళ్ళాలి అనే ఫీలింగ్తోనే చేస్తూ ఉంటారు. సో ఏంటి నెక్స్ట్ ఏం ప్లాన్స్ ఉన్నాయి? అంటే లైక్ నేను మొట్టమొదటి నుంచి కూడా నాకేంటంటే బెస్ట్ ఇవ్వాలి, కానీ రిజల్ట్ ఎప్పుడు నేను ఆయనకే ఆవిడకే వదిలేస్తాను అనమాట, దేవుడికే. సో ఇప్పుడు కూడా కొన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే సౌందర్యలహరి, భగవద్గీత ఇటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాము. సో అతి తొందరలో ప్రజల ముందుకు రాబోతున్నాయి అవి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చాలా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇది తనకు ఒక గురుతర బాధ్యతను ఈ పాట ఆయన ఎంపిక చేసుకోవడంతో వచ్చిందని, అలాగే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా ఇంకా మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని చేయాలి అనే ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాను అని చెప్తున్నారు. అలాగే విజయవాడ వాసిగా తిరిగి, అంటే నాన్న ఉద్యోగరీత్యా వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తిరిగి అత్తగారింట్లో అడుగు పెట్టిన ఏడాదే ఇటువంటి ఒక మంచి ప్రశంసల